ఓం నమ శివాయ. వెల్కమ్ బ్యాక్ టు శశాంక్ టీచర్స్. ఇప్పుడు మన జర్నీ 5th యూనిట్ వరకు వచ్చేసింది. దీన్ని కూడా వన్ షాట్లో కవర్ చేసేద్దాం. ఇన్ఫ్యాక్ట్ మొత్తం బేసిక్ ఎలక్ట్రానిక్స్లో ఏదైనా సింపుల్ అండ్ ఈజీ చాప్టర్ చెప్పమంటే ఐ విల్ సజెస్ట్ యూనిట్ 5. సో ఫాస్ట్గా కవర్ చేసేద్దాం. ఫస్ట్, డేటా అక్విజిషన్ సిస్టమ్. ఇప్పుడు కొంచెం జనరల్గా మాట్లాడుకుంటే ఇప్పుడు ప్రతి చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు అన్నీ డిజిటలైజ్ అవుతున్నాయి. సో అలా చిన్న చిన్న ఫిజికల్ క్వాంటిటీస్ని, రియల్ వరల్డ్ సిగ్నల్స్ని యూజబుల్ డేటాగా మార్చడమే డేటా అక్విజిషన్ సిస్టమ్ ప్రాసెస్. సో నెక్స్ట్, దిస్ ఇస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ డేటా అక్విజిషన్ సిస్టమ్. ఇంతవరకు ఎప్పుడు అడగలేదు, బట్ యూస్ఫుల్ అనిపిస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ మొత్తం బ్లాక్ డయాగ్రామ్లో మనం ఎక్కువ మాట్లాడుకునేది ట్రాన్స్డ్యూసర్ గురించి. నెక్స్ట్, అసలు మనం ఎందుకు ఈ డిఏఎస్ గురించి మాట్లాడుతున్నామంటే ఫిజికల్ క్వాంటిటీస్ లైక్ టెంపరేచర్, ప్రెషర్, లైట్, స్పీడ్, వోల్టేజ్ ఇవన్నిటిని కూడా డైరెక్ట్గా కంప్యూటర్ ప్రాసెస్ చేయలేదు. సో అందుకని వీటిని యూజబుల్ డేటాగా మార్చడానికి డిఏఎస్ని వాడతామన్నమాట. సో ఇందాక చెప్పినట్టు ట్రాన్స్డ్యూసర్ గురించి మనం ఈ చాప్టర్లో మాట్లాడుకోబోతున్నాం. సో ఈ ట్రాన్స్డ్యూసర్ ఏం చేస్తుంది అంటే ఫిజికల్ క్వాంటిటీస్ లైక్ టెంపరేచర్ కానీ, ప్రెషర్ కానీ, లైట్ కానీ, సౌండ్ కానీ వాటి యొక్క కరెస్పాండింగ్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్లోకి మారుస్తుంది. అండ్ అవి కూడా ఎలాంటి సిగ్నల్స్ అంటే ద సిగ్నల్స్ దట్ కెన్ బి మెజర్డ్ అండ్ ప్రాసెస్డ్. నెక్స్ట్, బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ట్రాన్స్డ్యూసర్కి వస్తే దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. టేక్ అ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్. ఇక్కడ ట్రాన్స్డ్యూసర్లో మనం ఏదైతే క్వాంటిటీని మెజర్ చేయాలో దాన్ని సప్లై చేస్తాం. ట్రాన్స్డ్యూసర్లో 2 పార్ట్స్ ఉంటాయి. సెన్సార్ ఉంటుంది అండ్ సిగ్నల్ కండిషనింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనకు కావాల్సిన యూస్ఫుల్ డేటా అనేది బయటకు వస్తుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్నే ఇంగ్లీష్లో ఇక్కడ రాశాను, యూ కెన్ రెఫర్ ఇట్. ఇప్పుడు నెక్స్ట్, ఈ ట్రాన్స్డ్యూసర్ అసలు ఎట్లా వర్క్ అవుతుంది అంటే ట్రాన్స్డ్యూసర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎనర్జీ కన్వర్షన్. ఎప్పుడైతే ఫిజికల్ క్వాంటిటీ మన సెన్సింగ్ ఎలిమెంట్ మీద యాక్ట్ అవుతుందో అప్పుడు ఏదో ఒక ఎలక్ట్రికల్ పారామీటర్ అనేది చేంజ్ అవుతుంది. లైక్ రెసిస్టెన్స్ అయినా చేంజ్ అవ్వచ్చు, కెపాసిటెన్స్ అయినా చేంజ్ అవ్వచ్చు, లేదా వోల్టేజ్ అయినా చేంజ్ అవ్వచ్చు. అండ్ ఈ చేంజ్ని ఎలక్ట్రానిక్స్ సర్క్యూట్స్ ద్వారా ఫర్దర్గా ప్రాసెస్ చేసి ఒక డిజిటల్ డేటా అవుట్పుట్ని బయటికి తెస్తాం. నెక్స్ట్, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్డ్యూసర్స్ ఉంటాయి. ఈ ఫ్లో చార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టైప్ వచ్చేసి బేస్డ్ ఆన్ పవర్ రిక్వైర్మెంట్. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, యాక్టివ్ అండ్ ప్యాసివ్. యాక్టివ్ అంటే ఇట్ జనరేట్స్ ద ఎలక్ట్రికల్ అవుట్పుట్ వితౌట్ ఎక్స్టర్నల్ పవర్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి థర్మోకపుల్ అండ్ ఫిజియో ఎలక్ట్రిక్ ట్రాన్స్డ్యూసర్. ఇందులో ఉన్న థర్మోకపుల్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఆబ్వియస్లీ ఇప్పుడు మీకు ప్యాసివ్ అంటే అర్థమైపోయి ఉండాలి, ఇట్ రిక్వైర్స్ ద ఎక్స్టర్నల్ పవర్. అండ్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే స్ట్రెయిన్ గాజ్ అండ్ ఆర్డిటి. మళ్ళీ స్ట్రెయిన్ గాజ్ గురించి కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. నెక్స్ట్ టైప్ వచ్చేసి బేస్డ్ ఆన్ స్టేజ్. ఇందులో 2 టైప్స్ ఉంటాయి, ప్రైమరీ అండ్ సెకండరీ. ప్రైమరీ ట్రాన్స్డ్యూసర్స్ అంటే డైరెక్ట్గా ఫిజికల్ క్వాంటిటీని సెన్స్ చేస్తాయి, ఎగ్జాంపుల్ బర్టన్ ట్యూబ్. అండ్ సెకండరీ ట్రాన్స్డ్యూసర్స్ అంటే ఇట్ కన్వర్ట్స్ ద ప్రైమరీ అవుట్పుట్ ఇంటూ ఎలక్ట్రికల్ ఫార్మాట్, ఎగ్జాంపుల్ ఎల్విడిటి. ఈ ఎల్విడిటి గురించి కూడా మనం చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. నెక్స్ట్ టైప్ వచ్చేసి బేస్డ్ ఆన్ సిగ్నల్ అవుట్పుట్. ఇందులో 2 టైప్స్ ఉంటాయి, అనలాగ్ అండ్ డిజిటల్. ఆబ్వియస్లీ పేర్లోనే అర్థమైపోయి ఉండాలి, అనలాగ్ అంటే కంటిన్యూస్ అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఎగ్జాంపుల్స్ ఆర్ థర్మిస్టర్స్. అండ్ డిజిటల్ ట్రాన్స్డ్యూసర్స్ వచ్చేసి డిస్క్రీట్ ఆర్ పల్సింగ్ అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుంది, దీంట్లో ఆప్టికల్ ఎన్కోడర్ అనేది ఎగ్జాంపుల్. నెక్స్ట్, వీటి ఫంక్షనాలిటీ మీద క్లాసిఫికేషన్. దీంట్లో ట్రాన్స్డ్యూసర్ అండ్ ఇన్వర్స్ ట్రాన్స్డ్యూసర్. ట్రాన్స్డ్యూసర్ అంటే నాన్ ఎలక్ట్రికల్ క్వాంటిటీని ఎలక్ట్రికల్ క్వాంటిటీకి మారుస్తుంది, ఎగ్జాంపుల్ మైక్రోఫోన్. మైక్రోఫోన్ ఏం చేస్తుంది, వాయిస్ని ఎలక్ట్రికల్ క్వాంటిటీ చేస్తుంది. అండ్ ఇన్వర్స్ ట్రాన్స్డ్యూసర్ ఇదేంటి, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్, ఎలక్ట్రికల్ క్వాంటిటీని నాన్ ఎలక్ట్రికల్ క్వాంటిటీగా మారుస్తుంది, ఎగ్జాంపుల్ లౌడ్ స్పీకర్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఏంటంటే బేస్డ్ ఆన్ ట్రాన్స్డక్షన్ ప్రిన్సిపల్. ఇందులో 3 టైప్స్ ఉంటాయి, రెసిస్టివ్, కెపాసిటివ్, ఇండక్టివ్. ఇదేంటంటే ఇందాక నేను వర్కింగ్ ప్రిన్సిపల్లో చెప్పాను, ఏదైనా ఒక ఎలక్ట్రికల్ పారామీటర్ చేంజ్ అవ్వాలి అని. ఒకవేళ ఆ ఎలక్ట్రికల్ పారామీటర్ రెసిస్టెన్స్ అయితే దాన్ని రెసిస్టివ్ ట్రాన్స్డ్యూసర్ అంటారు, కెపాసిటెన్స్ అయితే కెపాసిటివ్ ట్రాన్స్డ్యూసర్, ఇండక్టెన్స్ అయితే ఇండక్టివ్ ట్రాన్స్డ్యూసర్. అండ్ ఇవి వాటి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్, ఇప్పుడు మన సిలబస్లో డీటెయిల్గా మాట్లాడుకోవాల్సిన ట్రాన్స్డ్యూసర్స్ కొన్ని ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఎల్విడిటి, లీనియర్ వేరియబుల్ డిఫరెన్షియల్ ట్రాన్స్ఫార్మర్. సో ఇప్పుడు మనకి ఏం తెలుసు, ట్రాన్స్డ్యూసర్ అంటే ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీని ఎలక్ట్రికల్ క్వాంటిటీగా మారుస్తుంది. సో ఈ ఎల్విడిటి ఎవరిని మారుస్తుందిరా బాబు అంటే ఇట్ ఈస్ చేంజింగ్ ద లీనియర్ డిస్ప్లేస్మెంట్.
It converts the linear motion into electrical signal. And this is the definition of LVDT. Next, very important, construction of LVDT. This is the diagram of LVDT. మీరు ఇంత కాంప్లెక్స్ గా కూడా వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ ఈ వైండింగ్స్ ని, ఈ సాఫ్ట్ ఐరన్ కోర్ ని చూపిస్తే సరిపోతుంది. ఇదేంటంటే ప్రైమరీ వైండింగ్, ఈ రెండు సెకండరీ వైండింగ్స్, అండ్ ఈ సాఫ్ట్ ఐరన్ కోర్ అనేది మూవబుల్, అంటే ఇది అటు నుంచి ఇటు నుంచి అటు డిస్ప్లేస్ అవ్వగలదు. నెక్స్ట్ మీకు ఇప్పుడు కనిపిస్తున్న డయాగ్రామ్నే డిస్క్రైబ్ చేయాలి. ఫస్ట్ మనకి ఏం కనిపించింది? ప్రైమరీ కాయిల్. ఇట్ ఈస్ లొకేటెడ్ అట్ ద సెంటర్ అండ్ ఇట్ ఈస్ ఎగ్జైటెడ్ విత్ ఏసీ వోల్టేజ్ సోర్స్. ఎక్కడుంది చూడండి, ఇది సెంటర్లో ఉంది అండ్ దీనికి ఒక ఏసీ వోల్టేజ్ సోర్స్ కూడా ఉంది. నెక్స్ట్ ఏం కనిపిస్తున్నాయి మనకి? 2 సెకండరీ ఐడెంటికల్ కాయిల్స్ కనిపిస్తున్నాయి అండ్ ఇవి ఆపోజిట్ సైడ్లో సిరీస్గా కనెక్ట్ అయి ఉన్నాయి. దీన్నే మీరు డయాగ్రామ్లో కూడా చూడొచ్చు. నెక్స్ట్ మనకి ఏం కనిపిస్తుంది? ఒక సాఫ్ట్ ఐరన్ కోర్ ఈ రెండు కాయిల్స్ మధ్యలో పెట్టినట్టు కనిపిస్తుంది. అండ్ ఈ ఆబ్జెక్ట్ ఏంటంటే ఎలాంటి ఫిజికల్ కాంటాక్ట్ విత్ కాయిల్స్ లేకుండా మూవ్ అవ్వగలదన్నమాట. అండ్ దీని యొక్క డిస్ప్లేస్మెంట్నే మనం ఇక్కడ మెజర్ చేస్తున్నాం. అండ్ ఫోర్త్ పార్ట్ వచ్చేసి అవుటర్ కేసింగ్. ఎలాగైతే మనం ఒక ఫోన్ని ప్రొటెక్ట్ చేయడానికి కేస్ వేస్తామో, ఈ మొత్తం సెటప్ని కూడా ప్రొటెక్ట్ చేయడానికి ఒక బయటి నుంచి ఒక కేస్ వేస్తాం అంతే. సో ఇప్పుడు వర్కింగ్ ప్రిన్సిపల్కి వచ్చేస్తే, అసలు ఎల్విడిటి అనేది ఎలా వర్క్ అవుతుందంటే, ఇట్ వర్క్స్ ఆన్ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్. క్లాస్ 12లో మ్యూచువల్ ఇండక్షన్ అంటే ఏంటో చదువుకొనే ఉంటారు. ఇప్పుడు అది మర్చిపోతే నేనేం చేయలేను. సో మనం ఏం చేస్తున్నాం? ప్రైమరీ కాయిల్కి ఒక ఏసీ వోల్టేజ్ సోర్స్ని అప్లై చేస్తున్నాం. సో దీనివల్ల ఒక ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది జనరేట్ అవుతుంది. ఈ ఫ్లక్స్ ఏం చేస్తుంది? సెకండరీ కాయిల్స్ దగ్గర వోల్టేజ్ ఇండ్యూస్ చేస్తుంది డ్యూ టు ప్రిన్సిపల్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్. సపోజ్ ఆ వోల్టేజెస్ని నేను S1 అండ్ S2 అనుకుంటున్నా. సో ఇప్పుడు ఏంది? ఆ ఇండ్యూస్డ్ వోల్టేజెస్ ఎవరి మీద డిపెండ్ అవుతాయి? ఇట్ డిపెండ్స్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ మూవబుల్ కోర్. ఇందులో 3 కేసెస్ తీసుకుందాం. ఫస్ట్ కేసు ఏంటంటే, ఆ కోర్ అనేది ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉందనుకుందాం. అప్పుడేంటి? S1 అనేది S2కి ఈక్వల్ ఉంటాయి, అంటే రెండు కాయిల్స్ దగ్గర కూడా ఈక్వల్ వోల్టేజ్ అనేది ఇండ్యూస్ అయి ఉంటుంది. సో అప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ ఏంటి అంటే డిఫరెన్స్ ఆఫ్ 2 వోల్టేజెస్. ఇది చూపించడం మర్చిపోయాను. దిస్ ఇస్ అవుట్పుట్ వోల్టేజ్. ఇదేంటి అంటే ఈ రెండు వోల్టేజెస్ యొక్క డిఫరెన్స్ అనమాట. సో రెండు ఈక్వల్ ఉన్నప్పుడు డిఫరెన్స్ ఎంత? 0 వస్తుంది. దీన్ని ఏమంటామంటే నల్ పొజిషన్ అంటాం. సపోజ్ మన కాయిల్ అనేది S1 దగ్గరికి జరిగింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇండ్యూస్డ్ వోల్టేజ్ అనేది S1 దగ్గర ఎక్కువ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది? అవుట్పుట్ వోల్టేజ్ విల్ బి ఇన్ ఫేజ్ విత్ ప్రైమరీ వోల్టేజ్. సో దిస్ ఇండికేట్స్ ద డిస్ప్లేస్మెంట్ ఇన్ వన్ డైరెక్షన్, అంటే S1 దగ్గరికి మూవ్ అయింది అని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు సపోజ్ మన కోర్ అనేది S2 దగ్గరికి మూవ్ అయింది అనుకుందాం. ఇప్పుడు ఏంటి? S2 దగ్గర ఇండ్యూస్డ్ వోల్టేజ్ ఎక్కువ అయిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుంది? అవుట్పుట్ వోల్టేజ్ అనేది ప్రైమరీ వోల్టేజ్తో అవుట్ ఆఫ్ ఫేజ్ వచ్చేస్తుంది. సో ఇది ఇండైరెక్ట్గా ఏం చెప్తుంది? డిస్ప్లేస్మెంట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో జరిగింది అని ఇండికేట్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్ ద్వారా ఎంత డిస్ప్లేస్ అయిందో అర్థమవుతుంది. అండ్ వీటి యొక్క ఫేజ్ వాల్యూస్ వల్ల అది ఏ డైరెక్షన్లో మూవ్ అయిందో తెలుస్తుంది. అంతే కదా? ఇప్పుడు ఇన్ ఫేజ్ అయితే S1 దగ్గరికి మూవ్ అయినట్టు, అవుట్ ఆఫ్ ఫేజ్ అయితే S2 దగ్గరికి మూవ్ అయినట్టు. నెక్స్ట్, దిస్ ఇస్ ద గ్రాఫ్ ఆఫ్ ఎల్విడిటి. ఇక్కడ E0 వర్సెస్ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ తీసుకున్నాం. అండ్ ఎక్కడైతే E0 0 వస్తుందో ఆ డిస్ప్లేస్మెంట్ ఏమంటాము? నల్ పాయింట్ అంటాం. అండ్ నల్ పాయింట్ నుంచి మనం ఈదర్ ఇట్ సైడ్ వెళ్ళినా కూడా మనకి E0 వాల్యూస్ అనేవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్, అడ్వాంటేజెస్ ఆఫ్ ఎల్విడిటి ఏంటంటే ఇట్ ఈస్ హైలీ అక్యురేట్ అండ్ సెన్సిటివ్ అండ్ ఇది ఒక ఫ్రిక్షన్లెస్ ఆపరేషన్, అంటే ఇక్కడ మెకానికల్ కాంటాక్ట్ అనేది ఉండదు, దానికి అదే జరుగుతుంది. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇందాక చూపించినట్టు ఇక్కడ ఏసీ సోర్స్ కావాలి ఎగ్జైట్ అవ్వడానికి, అండ్ ఇది టెంపరేచర్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్కి సెన్సిటివ్ ఉంటుంది, అంటే ఈ కండిషన్స్ మారితే మన వాల్యూస్ కూడా మారిపోతాయి అన్నమాట. అండ్ అవుట్పుట్ సిగ్నల్స్ ఆల్సో నీడ్ టు బి కండిషన్. నెక్స్ట్, అప్లికేషన్స్ అంటే ఎక్కడెక్కడ వాడతామంటే ఇట్ ఈస్ యూస్ టు మెజర్ లీనియర్ డిస్ప్లేస్మెంట్, ఆబ్వియస్లీ మెషిన్ టూల్ కంట్రోల్లో వాడతాం, రోబోటిక్స్ అండ్ ఆటోమైజేషన్ సిస్టమ్స్లో వాడతాం. ఇక నెక్స్ట్ మాట్లాడుకోబోయే ట్రాన్స్డ్యూసర్ వచ్చేసి స్ట్రెయిన్ గాజ్. స్ట్రెయిన్ గాజ్ అనేది ఒక ప్యాసివ్ ట్రాన్స్డ్యూసర్. ఇది ఎందుకు వాడతామంటే స్ట్రెయిన్ని మెజర్ చేయడానికి వాడతాం. స్ట్రెయిన్ గుర్తుంది కదా, డిఫార్మేషన్, చిన్నప్పుడు చదువుకున్నారు డెల్టా L/L అని, అదే. అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ స్ట్రెయిన్ గాజ్కి వచ్చేస్తే దిస్ ఇస్ ద డయాగ్రామ్ ఆఫ్ స్ట్రెయిన్ గాజ్. సో దీని గురించి ఒక చిన్న డిస్క్రిప్షన్ ఇవ్వాలంటే, ఇక్కడ ఒక ఫైన్ మెటాలిక్ వైర్ ఆర్ ఫాయిల్ ఉంటుంది, జిగ్జాగ్ ప్యాటర్న్లో దీన్ని అరేంజ్ చేస్తాం, ఇదిగో ఇలా. అండ్ ఇక్కడ ఇన్సులేటింగ్ బ్యాకింగ్ మెటీరియల్ ఉంటుంది,
ఇది సపోజ్ పేపర్ అయినా అయి ఉండొచ్చు, ఇపాక్సీ అయినా అయి ఉండొచ్చు, లేదా ప్లాస్టిక్ అయినా అయి ఉండొచ్చు. అండ్ కొన్ని లీడ్స్ ఉంటాయి. ఇది ఎందుకు అంటే ఎలక్ట్రికల్ కనెక్షన్ కోసం. దీస్ ఆర్ దోస్ ఎలక్ట్రికల్ వైర్స్ ఫర్ కనెక్షన్స్. సో ఈ స్ట్రెయిన్ గాజ్ అనేది ఇప్పుడు ఏదైతే ఆబ్జెక్ట్కి మనం స్ట్రెయిన్ని మెజర్ చేద్దాం అనుకుంటున్నామో దానికి తీసుకుపోయి కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్ట్రెయిన్ గాజ్ చూద్దాం. సో ఈ స్ట్రెయిన్ గాజ్ ఎలా వర్క్ అవుతుందంటే ఇట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ డ్యూ టు స్ట్రెయిన్. సో సపోజ్ మనం ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై చేసాం అనుకుందాం. సో ఆ ఆబ్జెక్ట్లో స్ట్రెయిన్ అక్కర్ అవుతుంది. స్ట్రెయిన్ అంటే ఈదర్ ఆ ఆబ్జెక్ట్ ఎలాంగేట్ అయినా అవుతుంది, అంటే సాగుతుంది, లేకపోతే కంప్రెస్ అయినా అవుతుంది, స్ట్రింక్ అయినా అవుతుంది, అంటే డిఫార్మేషన్ అక్కర్ అవుతుంది అనమాట. ఈ డిఫార్మేషన్ రెండు రకాలుగా ఉంటుంది. ఈదర్ లెంత్ అయినా మారొచ్చు, క్రాస్ సెక్షన్ ఏరియా అయినా మారొచ్చు. అండ్ ఈ స్ట్రెయిన్ గాజ్ అనేది మనం ఆబ్జెక్ట్కి కనెక్ట్ చేసాం. సో ఇది డిటెక్ట్ చేసుకుంటుంది ఆ చేంజెస్ని. అండ్ మనం 10వ తరగతిలో ఉన్నప్పుడు ఒక చిన్న విషయం చదువుకున్నాం. R = ρl/a. అంటే లెంత్ మారినా ఏరియా మారినా రెసిస్టెన్స్లో చేంజ్ వస్తుంది. సో ఆ రెసిస్టెన్స్లో చేంజ్ని ఈ స్ట్రెయిన్ గాజ్ అనేది డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇదే వర్కింగ్ ప్రిన్సిపల్ని మ్యాథమెటికల్గా రాయాలంటే ΔR/R = G × E. ఇక్కడ G అంటే గాజ్ ఫ్యాక్టర్ అండ్ E అంటే మన స్ట్రెయిన్. అండ్ ΔR/R అనేది చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ ఆఫ్ కోర్స్. అండ్ దీని అడ్వాంటేజెస్కి వచ్చేస్తే దీని సెన్సిటివిటీ అండ్ అక్యురసీ హై ఉంటుంది. కన్స్ట్రక్షన్ అనేది సింపుల్ అండ్ స్మాల్ సైజ్గా ఉంటుంది. అండ్ వెరీ స్మాల్ స్ట్రెయిన్స్ని మెజర్ చేయడానికి వెరీ సూటబుల్. అండ్ డిసడ్వాంటేజెస్కి వచ్చినట్టయితే ఎక్స్టర్నల్ పవర్ సప్లై కావాల్సి ఉంటుంది. అండ్ టెంపరేచర్ చేంజ్ అయినప్పుడు మన అవుట్పుట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అండ్ మన ఆబ్జెక్ట్తో ప్రాపర్ బాండింగ్ ఉంటేనే అక్యురేట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఈ స్ట్రెయిన్ గాజ్ని ఎక్కడెక్కడ వాడతామంటే టు మెజర్ ద ఫోర్స్ అండ్ లోడ్ ఇన్ ప్రెషర్ సెన్సార్స్ అండ్ వేయింగ్ మెషిన్స్. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ట్రాన్స్డ్యూసర్ వచ్చేసి థర్మోకపుల్. సో థర్మోకపుల్ అనేది ఒక యాక్టివ్ ట్రాన్స్డ్యూసర్. ఆబ్వియస్లీ పేర్లోనే అర్థమవుతుంది ఇది టెంపరేచర్ని డిటెక్ట్ చేస్తుందని. And it works on the principle of Seebeck effect. This is the definition of thermocouple. Take a screenshot. Next దీని కన్స్ట్రక్షన్కి వచ్చినట్టయితే వెరీ ఈజీ కన్స్ట్రక్షన్. ఇక్కడ 2 డిసిమిలర్ మెటల్స్ని వాడతామన్నమాట. సపోజ్ ఇదొక మెటల్ 1 అనుకుందాం, ఇది మెటల్ 2 అనుకుందాం. ఈ 2 మెటల్స్ని కూడా ఒక జంక్షన్ దగ్గర జాయిన్ చేస్తాం. దాన్ని హాట్ జంక్షన్ ఆర్ మెజరింగ్ జంక్షన్ అంటాం. అండ్ ఇంకొక జంక్షన్ని కోల్డ్ జంక్షన్ ఆర్ రెఫరెన్స్ జంక్షన్ అంటారు. అండ్ ఈ సెటప్ని ఒక మిల్లీ వోల్ట్ మీటర్తో కనెక్ట్ చేస్తాం. ఎందుకు అంటే జనరేట్ అయిన ఈఎంఎఫ్ని మెజర్ చేయడానికి. అండ్ ఇందులో 2 మెటల్స్ అని చెప్పాను కదా, అవి జనరల్గా ఐరన్ అండ్ ఇది నాకు పలకనికి రాదు, ఆర్ క్రోమెల్ ఆర్ అలుమెల్ ఆర్ కాపర్ ఆర్ మళ్ళీ పలకరాంది వచ్చింది. సరే అది పక్కన పెడితే నెక్స్ట్ వర్కింగ్ ప్రిన్సిపల్కి వద్దాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, హాట్ జంక్షన్ని కోల్డ్ జంక్షన్ని డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర మెయింటైన్ చేస్తున్నాం. దీనివల్ల థర్మో ఎలక్ట్రిక్ ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ ఈఎంఎఫ్ ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది, ఆ రెండిటి జంక్షన్స్ యొక్క టెంపరేచర్ డిఫరెన్స్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ మనం ఏ మెటీరియల్స్ వాడుతున్నామో వాటి మీద డిపెండ్ అవుతుంది. అండ్ ఆబ్వియస్లీ టెంపరేచర్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటే ఈఎంఎఫ్ ఎక్కువ జనరేట్ అవుతుంది. అడ్వాంటేజెస్ వచ్చేసి సింపుల్ కన్స్ట్రక్షన్, వైడ్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్ని మెజర్ చేయొచ్చు, ఎక్స్టర్నల్ పవర్ సప్లై అవసరం లేదు, అండ్ ఇట్ ఆల్సో సూటబుల్ ఫర్ హై టెంపరేచర్ మెజర్మెంట్స్. అండ్ డిసడ్వాంటేజెస్కి వచ్చినట్టయితే లో అవుట్పుట్ వోల్టేజ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో రిక్వైర్డ్ టు మెయింటైన్ ద కోల్డ్ జంక్షన్. ఆ కోల్డ్ జంక్షన్ వాడతాం కదా, దాన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ థర్మోకపుల్. ఇండస్ట్రియల్ ఫర్నెన్సెస్లో వాడతాము, బాయిలర్స్ అండ్ ఇంజన్స్లో వాడతాము, అండ్ ల్యాబొరేటరీస్లో టెంపరేచర్ని మెజర్ చేయడానికి వాడతాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఇన్స్ట్రుమెంటేషన్ సిస్టమ్స్. ఇన్స్ట్రుమెంటేషన్ సిస్టమ్ అంటే ఇట్ ఈస్ ద సిస్టమ్ టు మెజర్, మానిటర్ అండ్ కంట్రోల్ ద ఫిజికల్ క్వాంటిటీస్ సచ్ యాజ్ టెంపరేచర్, ప్రెషర్, డిస్ప్లేస్మెంట్ ఆర్ వోల్టేజ్. అంటే ఈ ఫిజికల్ క్వాంటిటీస్ని ఒక రీడబుల్ అండ్ యూజబుల్ ఫామ్గా కన్వర్ట్ చేసే ప్రాసెస్నే ఇన్స్ట్రుమెంటేషన్ సిస్టమ్ అంటారు. దిస్ ఇస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటేషన్ సిస్టమ్. ఇందులో ఫస్ట్ మనం ఏదైతే క్వాంటిటీని మెజర్ చేయాలనుకుంటున్నామో దాన్ని ప్రైమరీ సెన్సింగ్ ఎలిమెంట్కి సప్లై చేస్తాం. అక్కడ నుంచి వచ్చిన అవుట్పుట్ని వేరియబుల్ కన్వర్షన్ ఎలిమెంట్కి, ఆ తర్వాత వేరియబుల్ మ్యానిపులేషన్ ఎలిమెంట్కి, ఆ తర్వాత డేటా ట్రాన్సిషన్ ఎలిమెంట్కి, లాస్ట్కి డేటా ప్రెజెంటేషన్ ఆర్ కంట్రోలింగ్ ఎలిమెంట్కి ఇస్తాం. ఇప్పుడు ఈ ఒక్కొక్క దాన్ని షార్ట్గా చూద్దాం. ఫస్ట్ క్వాంటిటీ టు బి మెజర్డ్.
అంటే మనం ఏ ఫిజికల్ క్వాంటిటీని మెజర్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ సప్లై చేయాలి. అది టెంపరేచర్ అవ్వచ్చు, ప్రెషర్ అవ్వచ్చు, డిస్ప్లేస్మెంట్ అవ్వచ్చు, ఆర్ వోల్టేజ్ అవ్వచ్చు. ఈ ఫిజికల్ క్వాంటిటీ అనేది ప్రైమరీ సెన్సింగ్ ఎలిమెంట్ లోపలికి వెళ్తుంది. ఇదేం చేస్తుంది అని అంటే ఈ ఫిజికల్ క్వాంటిటీకి తగ్గట్టుగా ఒక సిగ్నల్ని జనరేట్ చేసి ఇస్తుంది. ఈ ప్రైమరీ సెన్సింగ్ ఎలిమెంట్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బైమెటల్ స్ట్రిప్. ఇదేంటంటే టెంపరేచర్ని సెన్స్ చేయడానికి వాడతాం అనమాట. నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసి వేరియబుల్ కన్వర్షన్ ఎలిమెంట్. ఇదేం చేస్తుంది అంటే ప్రైమరీ సెన్సింగ్ ఎలిమెంట్ నుంచి వచ్చిన అవుట్పుట్ని ఇంకొక సూటబుల్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తుంది. మోస్ట్లీ ఎలక్ట్రికల్ సిగ్నల్కి కన్వర్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసి వేరియబుల్ మ్యానిపులేషన్ ఎలిమెంట్. ఇప్పుడు ఈ వేరియబుల్ కన్వర్షన్ ఎలిమెంట్ నుంచి వచ్చిన అవుట్పుట్ని ఇంకా సూటబుల్గా మారుస్తుంది అనమాట. అదెలా అంటే దాన్ని యాంప్లిఫై చేయడమో, అటెన్యూయేట్ చేయడమో లేదా లీనియరైజ్ చేయడమో చేస్తుంది. ఎగ్జాంపుల్స్ ఏంటంటే యాంప్లిఫైయర్స్, ఫిల్టర్స్, సిగ్నల్ కండిషనర్స్. నెక్స్ట్ డేటా ట్రాన్స్మిషన్ ఎలిమెంట్. ట్రాన్స్మిట్ అంటే ఏంటి? ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్కి పంపించడం. అండ్ ఇందులో ఎగ్జాంపుల్స్ ఏంటి? కేబుల్స్, ఆప్టికల్ ఫైబర్స్, వైర్లెస్ ట్రాన్స్మిషన్స్. ఆప్టికల్ ఫైబర్స్ గుర్తుంది కదా, మనం చిన్నప్పుడు TIR అనే కాన్సెప్ట్ చదువుకున్నాం, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. యా. నెక్స్ట్ ఏంటి అంటే డేటా ప్రెజెంటేషన్ ఆర్ కంట్రోలింగ్ ఎలిమెంట్. ఇదేంటి అంటే మన ఇన్స్ట్రుమెంటేషన్ సిస్టంలో ఫైనల్ స్టేజ్ అనమాట. ఇక్కడ మన అవుట్పుట్ని డిస్ప్లే చేయడం కానీ రికార్డ్ చేయడం కానీ చేస్తామన్నమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి డేటా కన్వర్టర్స్. ఈ డేటా కన్వర్టర్స్ ఏం చేస్తాయి అని అంటే ఒక ఫామ్లో ఉన్న సిగ్నల్ని ఇంకొక ఫామ్లోకి కన్వర్ట్ చేస్తాయి. ఇవి మనం ఇందాక డిస్కస్ చేసిన డేటా అక్విజిషన్ సిస్టమ్స్లో అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ సిస్టమ్స్లో ఎక్కువ వాడతాం అనమాట. సో అందరికీ తెలుసు మన దగ్గర 2 types ఆఫ్ సిగ్నల్స్ ఉంటాయి. వన్ ఈజ్ అనలాగ్ అండ్ అనదర్ వన్ ఈజ్ డిజిటల్. సో అనలాగ్ టు డిజిటల్ కన్వర్ట్ చేస్తే దాన్ని ADC అంటారు. డిజిటల్ టు అనలాగ్ కన్వర్ట్ చేస్తే దాన్ని DAC అంటారు. నెక్స్ట్ మన సిలబస్లో కొన్ని కన్వర్టర్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి R2R కన్వర్టర్. ఇది ఏం చేస్తుంది అని అంటే డిజిటల్ సిగ్నల్స్ని అనలాగ్ సిగ్నల్స్కి కన్వర్ట్ చేస్తుంది. సో DAC అనమాట. అండ్ ఈ కన్వర్టర్లో స్పెషాలిటీ ఏంటంటే ఇందులో ఓన్లీ 2 రెసిస్టర్స్ మాత్రమే ఉంటాయి. ఒకటి R, ఇంకొకటి 2R. అండ్ ఇవి ఒక ల్యాడర్ లైక్ నెట్వర్క్ లాగా అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట. అదెలా? ఇక్కడ చూడండి. దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ R2-2R ల్యాడర్. కాస్త ఈ డయాగ్రామ్ మీద మనం ఒక కన్నేస్తే ఇక్కడ ఉన్నది ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అండ్ ఇక్కడ నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ సైడ్లో ఈ R2R ల్యాడర్ మొత్తం కన్స్ట్రక్ట్ అయి ఉంటుంది. అండ్ ఇలా ఉంటే దాన్ని ఫీడ్బ్యాక్ అంటారు. సో RF అనేది ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం. అండ్ ఇక్కడ మీరు గమనించినట్టయితే అన్ని వాల్యూస్ కూడా ఇదర్ R అయినా ఉంటాయి లేదా 2R అయినా ఉంటాయి. అండ్ ఇక్కడ B0, B1, B2 ఏంటంటే ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ బిట్ అనమాట. అండ్ ఇదే కన్స్ట్రక్షన్ని కాస్త ఇంగ్లీష్లో ఇక్కడ రాసేసాను. యూ కెన్ చెక్అవుట్ దిస్ లేటర్. నెక్స్ట్ అసలు ఈ R2R ఎలా వర్క్ అవుతుందంటే మనకు తెలుసు హై వోల్టేజ్ని మనం 1తో రిప్రజెంట్ చేస్తాం అండ్ లో వోల్టేజ్ని మనం 0తో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ కూడా సేమ్ లాజిక్. మనం ఎప్పుడైతే ఈ బిట్ని V రెఫరెన్స్కి కనెక్ట్ చేస్తామో అంటే హై వోల్టేజ్కి కనెక్ట్ చేస్తామో దాన్ని 1గా తీసుకుంటాం. అండ్ ఎప్పుడైతే ఈ బిట్ని గ్రౌండ్ చేస్తామో అంటే గ్రౌండ్ అంటే తెలుసు కదా, నో వోల్టేజ్. సో అప్పుడు లో వోల్టేజ్ వచ్చినప్పుడు దాన్ని 0తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇలా ఈ 3 బిట్స్ని మ్యానిపులేట్ చేస్తూ మనం కరెంట్ ఫ్లోని చేంజ్ చేస్తున్నాం. అండ్ ఈ మ్యానిపులేట్ చేసిన కరెంట్ని మనం ఈ ఆపరేషనల్ యాంప్లిఫైయర్కి ఇస్తున్నాం. అండ్ ఈ వచ్చిన అవుట్పుట్ ఎలా ఉంటుంది? ఆబ్వియస్లీ ఒక అనలాగ్ అవుట్పుట్ వోల్టేజ్ వస్తుంది. అండ్ దిస్ అనలాగ్ అవుట్పుట్ వోల్టేజ్ ఈస్ ప్రపోర్షనల్ టు అప్లైడ్ డిజిటల్ ఇన్పుట్ కోడ్. అంటే ఈ డిజిటల్ మ్యానిపులేషన్స్ ఎలా చేస్తే అవుట్పుట్ కూడా అలా మ్యానిపులేట్ అవుతుందన్నమాట. సో ఇన్ దిస్ వే డిజిటల్ సిగ్నల్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ అనలాగ్ సిగ్నల్స్. అండ్ ఇప్పుడు నేను చెప్పిన సోదంతా ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్లో రాయాలంటే this is the equation. Vout is equals to V reference into Bn-1/2 plus n-2/4 up to so on B0 by 2 power n. ఈ కింద ఉన్న పవర్స్ గమనించండి, 2 పవర్స్లో వస్తాయి అన్నమాట. ఇక్కడ B ఏంట్రా అంటే బైనరీ ఇన్పుట్స్ అనమాట. సో ఆబ్వియస్లీ దీనికి 2 వాల్యూస్ ఉంటాయి, 0 and 1. సో ఈ ఈక్వేషన్ ఏంటంటే ఇట్ ఈస్ ఫర్ n బిట్ DAC. అదే ఒకవేళ మనం 3 బిట్ DAC ఈక్వేషన్ రాయాలంటే ఏమొస్తుంది? Vout is equals to V reference. ఏం లేదు, ఇక్కడ n వాల్యూ 3 పెట్టండి. సో B2/2 ప్లస్ B1/4 ప్లస్ B0/2^3 దట్ ఈస్ 8. దిస్ ఈస్ ద Vout ఈక్వేషన్ ఫర్ 3 బిట్ DAC. అండ్ ఈ కింద ఉన్నది ఏంటంటే ట్రూత్ టేబుల్. మన బిట్ వాల్యూస్ మారిస్తే ఎలా మనకి అవుట్పుట్ వోల్టేజ్ మారుతుంది అనేది. సపోజ్ 3 బిట్స్ అనేవి 0 ఉన్నాయి అనుకోండి.
అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వాల్యూ ఎంత వస్తుంది? 0 వస్తుంది. అండ్ ఒకవేళ 001 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుంది? V రెఫరెన్స్ బై 8. అలా డిఫరెంట్ బిట్ వాల్యూస్కి డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. ఇదేం మీరు బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు అవుట్పుట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ R2R ladder. దీంట్లో ఓన్లీ రెండే రెసిస్టర్స్ ఉంటాయి, R and 2R. హై అక్యురసీ అండ్ గుడ్ మ్యాచింగ్, అండ్ ఇది చాలా సింపుల్ అండ్ ఫాస్ట్ కూడా. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్కి వచ్చినట్టయితే దీనికి ప్రిసైజ్ రెసిస్టర్ మ్యాచింగ్ కావాలి, అండ్ అవుట్పుట్ అనేది ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క ఆఫ్సెట్ ద్వారా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ అక్యురసీ అనేది ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క ఆఫ్సెట్ ద్వారా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ మనం ఎప్పుడైతే హయ్యర్ రెజల్యూషన్కి వెళ్తామో అప్పుడు సర్క్యూట్ అనేది చాలా కాంప్లెక్స్గా మారిపోతుంది. ఇంకా నెక్స్ట్ టైప్ ఆఫ్ కన్వర్టర్ వచ్చేసి సార్, సక్సెసివ్ అప్రాక్సిమేషన్ రిజిస్టార్. సార్ అనేది ఒక ఏడిసి అంటే అనలాగ్ సిగ్నల్స్ ని డిజిటల్ సిగ్నల్స్ లో కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ సార్. ఇందులో 3 పార్ట్స్ ఉంటాయి, కంపారేటర్, సార్ అండ్ డిఏసి. సో ఇందులో ఫస్ట్ కంపారేటర్ ఏం చేస్తుంది అంటే ఇట్ కంపేర్స్ ద ఇన్పుట్ వోల్టేజ్ విత్ డాక్ అవుట్పుట్. ఇక్కడ మనం డాక్ అవుట్పుట్ని కంపారేటర్కి ఇస్తున్నాం అండ్ అనలాగ్ ఇన్పుట్ని కూడా ఇస్తున్నాం. ఈ రెండింటిని అది కంపేర్ చేసుకుంటుంది. సార్ ఏం చేస్తుంది అని అంటే బైనరీ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ చేస్తుంది అనమాట. అంటే ఇట్ గివ్స్ ద బైనరీ అప్రాక్సిమేటెడ్ అవుట్పుట్. అండ్ ఈ అవుట్పుట్ని మనం డాక్కి ఇస్తున్నాం. డాక్ అంటే డిజిటల్ అనలాగ్ కన్వర్టర్. సో ఇది అనలాగ్ వోల్టేజ్ని ఇందాక చెప్పినట్టు ఫీడ్బ్యాక్ ద్వారా కంపారేటర్కి ఇస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద సైకిల్ ఆఫ్ సార్, సక్సెసివ్ అప్రాక్సిమేషన్ రిజిస్టర్. ఇప్పుడు దీని వర్కింగ్ గురించి మాట్లాడుకుంటే, సో ఫస్ట్ సార్ ఏం చేస్తుంది అంటే ఎంఎస్బిని 1గా సెట్ చేస్తుంది. ఎంఎస్బి అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. అండ్ వేరే బిట్స్ అన్నిటిని 0కి సెట్ చేస్తుంది. అండ్ ఇలా సెట్ చేసినప్పుడు నెక్స్ట్ డాక్ ఏం చేస్తుంది, దీనికి ఒక ట్రయల్ వోల్టేజ్ని జనరేట్ చేస్తుంది. అండ్ ఈ వోల్టేజ్ని కంపారేటర్కి ఇచ్చి ఇది నీ ఇన్పుట్ వోల్టేజ్తో కంపేర్ చేసుకో అని చెప్తుంది. సో మన డాక్ వోల్టేజ్ అనేది ఇన్పుట్ వోల్టేజ్ కంటే తక్కువ ఉంటే ఆ బిట్ని అలాగే 1గా సెట్ చేస్తాం. ఒకవేళ ఎక్కువ ఉంటే 0కి రీసెట్ చేస్తాం. ఇలా ఈ ప్రాసెస్ అనేది ఎంఎస్బి నుంచి ఎల్ఎస్బి వరకు రిపీట్ అవుతూనే ఉంటుంది. అండ్ ఇలా ఆఫ్టర్ n క్లాక్ సైకిల్స్ n బిట్ డిజిటల్ అవుట్పుట్ అనేది సక్సెస్ఫుల్గా మనకు వస్తుంది అనమాట. దీని అడ్వాంటేజెస్కి వచ్చేస్తే ఫాస్ట్ కన్వర్షన్ ఉంటుంది, గుడ్ అక్యురసీ ఉంటుంది, లో పవర్ కన్జంప్షన్ ఉంటుంది. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్కి వచ్చేస్తే దీనికి ప్రిసైజ్ డాక్ కావాల్సి ఉంటుంది అండ్ కంపారేటర్ స్పీడ్ అనేది అక్యురసీని ఎఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ మోర్ కాంప్లెక్స్ దెన్ బేసిక్ ఏడిసిస్. నెక్స్ట్ ద లాస్ట్ టైప్ ఆఫ్ కన్వర్టర్ ఇస్ ఫ్లాష్ టైప్ ఏడిసి. ఈ పేరులోనే మనకి 2 ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఏడిసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అనలాగ్ సిగ్నల్ని డిజిటల్కి కన్వర్ట్ చేస్తుందని అర్థం. ఇప్పుడు మనం ఇందాకే చదువుకున్న సార్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దిస్ వర్డ్ ఫ్లాష్. దీనికి ఫ్లాష్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఇది హై స్పీడ్ కన్వర్టర్ అనమాట. ఒకే సింగిల్ స్టెప్లో యూజింగ్ మల్టిపుల్ కంపారేటర్స్ ఇది ఒకేసారి కన్వర్ట్ చేస్తుంది అనమాట. దీంట్లో ఏంటంటే మల్టిపుల్ కంపారేటర్స్ ఉంటాయి. సో ఈ మల్టిపుల్ కంపారేటర్స్ వాడి అది సింగిల్ స్టెప్లో కన్వర్ట్ చేసేస్తుంది అనమాట. అండ్ దీని కన్స్ట్రక్షన్ విషయానికి వచ్చేస్తే దిస్ ఇస్ ఫ్లాష్ టైప్ ఏడిసి. ఇక్కడ V రెఫరెన్స్ ఇది, ఇక్కడ V ఇన్పుట్ ఇది. These are 3 operational amplifiers and these are supplied to a priority encoder. అండ్ మీకు కంపారేటర్స్ ఎందుకు వాడతామో ఇందాకే తెలుసు. ఎన్కోడర్స్ ఎందుకు వాడతామంటే ఈ కంపారేటర్ నుంచి వచ్చిన అవుట్పుట్ని ఒక బైనరీ కోడ్గా మార్చడానికి వాడతాం అనమాట. అండ్ ఒక n బిట్ ఫ్లాష్ ఏడిసికి ఎన్ని కంపారేటర్స్ కావాలంటే 2n-1. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 బిట్ ఫ్లాష్ ఏడిసికి ఎన్ని కంపారేటర్స్ కావాలి? 2^3-1 అంటే 7 కంపారేటర్స్ కావాలన్నమాట. నెక్స్ట్ వర్కింగ్ ప్రిన్సిపల్కి వచ్చేస్తే ఇక్కడ ఉన్న చాలా కంపారేటర్స్ అనేవి సైమల్టేనియస్గా ఒక అవుట్పుట్ని ఇస్తాయి అండ్ ఆ అవుట్పుట్ని ఎన్కోడర్ ఏం చేస్తుంది, డిజిటల్ ఫామ్కి కన్వర్ట్ చేస్తుంది. సో ఇలా ఒకే స్టెప్లో ఎన్నో కంపారేటర్స్ కలిసి ఒకేసారి కన్వర్షన్ చేసేస్తాయి. నెక్స్ట్ అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే అప్పటి నుంచి మొత్తుకుంటుందే వెరీ ఫాస్ట్ కన్వర్షన్ అండ్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్. డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో లార్జ్ నెంబర్ ఆఫ్ కంపారేటర్స్ కావాలి. ఇందాకే మాట్లాడుకున్నాం 2n-1 కంపారేటర్స్ కావాలి అండ్ ఇట్ ఈస్ హై పవర్ కన్జంప్షన్ అండ్ ఎక్స్పెన్సివ్ ఫర్ హైయర్ రెజల్యూషన్. నెక్స్ట్ ఇవి ఎక్కడ వాడతారు అంటే వీడియో ప్రాసెసింగ్, రాడార్ సిస్టమ్స్ అండ్ హై స్పీడ్ డేటా అక్విజిషన్. ఇంతటితో యూనిట్ 5 కూడా అయిపోయింది. ఒక్కసారి వీటిలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకుందాం.
September-October 2023లో define strain gauge and what are its main types, and LVDT R2R circuit అంట. ఆ తర్వాత వాట్ ఈస్ ట్రాన్స్డ్యూసర్ అండ్ క్లాసిఫై అని అడిగాడు. అండ్ వాట్ ఈస్ స్ట్రెయిన్ గాజ్ ఫ్యాక్టర్, మెన్షన్ ద గాజ్ ఫ్యాక్టర్ ఫర్ స్ట్రెయిన్ గాజ్. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్డ్యూసర్ యూజ్డ్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ టెంపరేచర్, ఎక్స్ప్లెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎనీ వన్. అదే మన థర్మోకపిల్ వాటి గురించి రాయమంటున్నాడు. నెక్స్ట్ February-March 2025లో ఏమడిగాడు, షార్ట్లో నేమ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏడీసీస్ అడిగాడు. నెక్స్ట్ మళ్ళీ ఎల్విడిటి అడిగాడు అండ్ సార్ అడిగాడు ఈసారి. అలాగే February-March 2024లో యాక్టివ్ అండ్ ప్యాసివ్ ట్రాన్స్డ్యూసర్స్ గురించి అడిగాడు. ఆ తర్వాత థర్మోకపుల్ మళ్ళీ అడిగాడు, సేమ్ క్వశ్చన్. అండ్ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ రిజిస్టర్ గురించి కూడా అడిగాడు. సో విత్ దిస్ we reach the end of this session, indeed the end of this series. I hope this series, all the classes were useful for your semester and examinations. And ఎప్పుడు చెప్పేదే మళ్ళీ, stay tuned for more knowledge. Signing off, Shashank Sangha.